పాకిస్తాన్కు దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పుడు మరో బిగ్ షాక్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బలూచిస్తాన్ తరహాలోని సింధ్ ప్రావిన్స్ లో కూడా ఆందోళనలు చెలరేగాయి. సింధు దేశం ఏర్పాటు చేయాలంటూ భారీ ధర్నాకు పిలుపునిచ్చారు అక్కడి ప్రజలు. జై సింధ్ ఫ్రీడమ్ మూవ్మెంట్ పేరిట కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. పాకిస్తాన్ ఆర్మీ దారుణాలకు పాల్పడుతోందంటూ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. హత్యలు, బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నాయంటూ ఆరోపించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి, మానవ హక్కుల సంస్థలు కలుగజేసుకోవాలంటూ డిమాండ్ తెరమీదకి తీసుకురావడం జరుగుతోంది. ఇటీవల స్వాతంత్రం ప్రకటించుకున్నారు బలూచిస్తాన్ వాసులు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జై సింధ్ పేరిట మరొక నిరసనకు, మరొక అంశానికి సంబంధించి అక్కడ జై సింధ్ అంటూ సింధ్ ప్రజలు ఇప్పుడు ఆందోళనకు దిగారు. ఇక్కడ 4 ప్రావిన్స్లు సింధ్, బలూచిస్తాన్తో పాటు పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వాను సపరేట్ చేయాలంటూ తహ్రీక్ తాలిబాన్ డిమాండ్ చేస్తోంది. బలూచిస్తాన్ ఇప్పటికే స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. జై సింధ్ అంటూ ఇప్పుడు సింధ్ ప్రజలు, పాకిస్తాన్లోని సింధ్ ప్రజలు తమ స్వతంత్రం కోసం పోరాడుతున్నారు. జై సింధ్ ఫ్రీడమ్ మూవ్మెంట్ పేరిట వాళ్ళు కార్యక్రమాలకు దిగుతున్నారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం, వాళ్ళు ఏ స్థాయిలో ఆందోళనకు పిలుపునిచ్చారనేది. सिंधु देश सिंधु देश सिंधु देश सिंधु देश सिंधु देश सिंधु देश मोजो रहबर GM सैयद नारे सैयद नारे सैयद जिए విజువల్స్ మీరు చూస్తున్నారు. జై సింధ్ పేరిట ప్రస్తుతం వాళ్ళక్కడ ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది. 1947 ఎప్పుడైతే 2 దేశాలుగా భారత్, పాకిస్తాన్ విడిపోయాయో అప్పటి నుంచి కూడా సింధ్ ప్రజలు తమకంటూ ఒక ప్రత్యేక దేశం, మరి ముఖ్యంగా సింధ్ని పాకిస్తాన్ నుంచి విడగొట్టేయండి అంటూ వాళ్ళు అక్కడ ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది. అక్కడ పాకిస్తాన్కి సంబంధించి మేము అక్కడ వాళ్ళతో ఉండలేము, మరీ ముఖ్యంగా సింధ్కి సంబంధించి అక్కడ హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, దాంతోపాటు సింధీ పాపులేషన్ గురించి అక్కడ మాట్లాడుకున్న సందర్భంలో వీళ్ళిద్దరూ కూడా అక్కడ ఉన్న పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మరీ ముఖ్యంగా మైనారిటీస్ ఎక్కువ ఉంటారనేది చాలా విపరీతమైన చర్చ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ రెఫ్యూజీ క్రైసిస్ అనేది వినిపిస్తూ ఉంటుంది. అంటే శరణార్థులకు సంబంధించిన ఆ క్రైసిస్ అంటూ ఉంటాం కదా, ఆ మాట ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు వలసల అంశం ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు ఇవన్నీ కూడా అక్కడ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. సింధులో ఉండే హిందువులు వాళ్ళక్కడ మరీ ముఖ్యంగా సింధులో హిందువులు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు ఏమంటున్నారంటే బలవంతపు మత మార్పులకు పాకిస్తాన్ అక్కడ ప్రోత్సహించడం జరుగుతోంది, పాల్పడుతోంది అంటూ వాళ్ళ ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. దాంతోపాటు తమను చాలా ఇబ్బందికర వాతావరణానికి గురి చేస్తోంది, తమపై దాడులకు పాల్పడుతోంది, తమను చాలా ఇబ్బందులకు గురి చేస్తోంది. దాంతోపాటు అక్కడ ఉన్న సింధులో ఉన్న ప్రజలను అసలు పట్టించుకోవటం లేదు అంటూ వాళ్ళు అక్కడ ఆందోళనకు పిలుపునిచ్చారు. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. అసలు ఎందుకు సింధు ప్రజలు ప్రత్యేకమైన సింధు దేశం ప్రకటించాలని కోరుకుంటున్నారు? పాకిస్తాన్కి ఇప్పుడు సింధు ప్రావిన్స్ ప్రజల నుంచి వచ్చిన ఆందోళన నేపథ్యంలో ఎటువంటి తలనొప్పి చుట్టుకునే అవకాశం ఉంది, ఎటువంటి ఉచ్చుబిగే అవకాశం కనిపిస్తోంది? సింధు ప్రజలకు నిజంగా సింధు దేశం సాధించడం సాధ్యమేనా? బలూచిస్తాన్ లాగే వీళ్ళు కూడా ఇప్పుడు ప్రత్యేకమైన కార్యక్రమాలకి, ప్రత్యేకమైన నిరసనకి దిగే అవకాశం ఉందా? ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? ఎటువంటి సాధ్యాసాధ్యాలు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ఇప్పుడు సింధు ప్రజలు తమకు కూడా ప్రత్యేక దేశం కావాలంటూ జై సింధ్ ఫ్రీడమ్ మూవ్మెంట్ పేరిట వాళ్ళు కార్యక్రమాలకి ఉపక్రమించడం జరిగింది. ఇది ఎటువంటి టర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది? బలూచిస్తాన్ తరహాలోనే సింధ్ ప్రావిన్స్ లో కూడా పూర్తిగా మానవ హక్కుల ఉల్లంఘన కొనసాగుతుందని అక్కడ ప్రజలు ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రధానంగా బలూచిస్తాన్ ఏ రకంగానైతే వేర్పాటువాదులు ఉద్యమాలు కొనసాగిస్తున్నారు, ఇప్పుడు సింధు ప్రావిన్స్ లో కూడా అదే పరిస్థితి నెలకొనే అవకాశం కనిపిస్తుంది. మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం, పాకిస్తాన్ కనుక అక్కడ నుండి రాజకీయ అనిశ్చితి, అక్కడ నుండి పాలకుల వైఖరితో ఒక్కసారిగా పాకిస్తాన్ 3 ముక్కలైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటే మనం మొదటి నుంచి అనుకున్న సిచ్యువేషన్ ఇప్పుడు అక్కడ దాపురించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బలూచిస్తాన్
స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న తర్వాత ఇప్పుడు సింధు దేశం తరఫున కూడా సింధు ఫ్రీడమ్ మూవ్మెంట్ పేరుతో జై సింధు ఫ్రీడమ్ మూవ్మెంట్ పేరుతో జేఎస్ఎఫ్ఎం పాకిస్తాన్ లో ఒక హైవే పై పూర్తిగా ధర్నా నిర్వహించి పూర్తిగా హైవే అంతా కూడా దిగ్బంధనం చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా సింధు ప్రావిన్స్ లో సింధు రాష్ట్రంలో చాలా మంది ఆ ఉద్యమకారుని జైల్లో పెట్టారు. వాళ్ళంతా కూడా అసలు వాళ్ళ పూర్తిగా అబ్స్కండ్ అయ్యారు. వాళ్ళ ఆచూకీ లేదు ఇప్పటి వరకు. జైల్లో ఉన్నారా, ఏ రకంగా ఉన్నారు, జైల్లో మగ్గుతూ మరి వాళ్ళ కనీసం వాళ్ళకి సంబంధించిన పూర్తి అంశాలు కూడా ప్రభుత్వం ఇప్పటికి కూడా వెల్లడించిన పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా వాళ్ళ గురించిన పూర్తి సమాచారం చెప్పాలంటూ వీళ్ళంతా కూడా హైవేని నిర్బంధించారు. పూర్తిగా సింధీ జాతీయవాదులను విడుదల చేయాలంటూ డిమాండ్ చేసిన పరిస్థితి. సో దీంతో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా హైవే, పాకిస్తాన్ లోని ఆ హైవే అంతా కూడా ట్రాఫిక్ పూర్తిగా దిగ్బంధనానికి గురైంది. సో రకంగా బలూచిస్తాన్ లో ఏ రకంగా అయితే బలవంతంగా ఈ కిడ్నాపులు చేయడం, అక్రమ నిర్బంధాలు అయితే ఉన్నాయో, సో మానవ హక్కుల ఉల్లంఘన సేమ్ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఇప్పుడు సింధు ప్రావిన్స్ లో ఉందంటూ కూడా వీళ్ళంతా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఆ జేఎస్ఎఫ్ఎం చైర్మన్ సోహెల్ అబ్రో, అలాగే ఇంకా చాలా మంది, జుబైర్ సింద్, అమర్ ఆజాదీ, జాహిద్ చన్నా, నజాద్ చన్నా, అద్నాన్ బలోచ్, బాద్షా బలోచ్, రఫికత్, ఇలాంటి షాహిద్ నుమ్రో, ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా మందిని జైలులో వేశారు. వీళ్ళందరినీ కూడా నిర్బంధించారు. వాళ్ళందరిపై తప్పుడు కేసులు పెట్టారు. సో బలవంతంగా అరెస్ట్ చేసి వాళ్ళందరినీ పూర్తిగా హింసిస్తున్న పరిస్థితి జైలులో కూడా. ఇప్పటికి కూడా వాళ్ళ సంబంధించినటువంటి వివరాలు కూడా పూర్తిగా పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పట్లేదు. సో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఇప్పుడు ఆ కార్యకర్తలంతా కూడా ఈ చట్ట విరుద్ధ అరెస్టులు, జైల్లో జరుగుతున్న దురాగతాలకు సంబంధించినటువంటి ఆ బలవంతపు అదృశ్యాలకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్నారు. సో శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేస్తున్నాం, సో ఖచ్చితంగా మేము విజయం సాధిస్తామంటూ వాళ్ళంతా కూడా ఒక సమిష్టి ప్రకటన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ సింధు ప్రావిన్స్ లో హైదరాబాద్ నగరం ఉంటుంది. మన హైదరాబాద్ ఎలాగో అక్కడ కూడా ఒక హైదరాబాద్ ఉంటుంది. సో ఆ హైదరాబాద్ జైల్లో వీళ్ళందరినీ కూడా నిర్బంధించిన పరిస్థితి పాకిస్తాన్ హైదరాబాద్ జైల్లో. సో ఇప్పటికే వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలి. ఆ జైలు నుంచి విడుదల చేయకపోతే ఆ జైలు గేట్ ను బద్దలు కొడతాం, జైలంతా దిగ్బంధిస్తామంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పాకిస్తాన్ హక్కుల ఉల్లంఘనకు ప్రపంచవ్యాప్తంగా ఖండించాలంటూ వాళ్ళు పిలుపునిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మొదటి నుంచి కూడా ఇప్పుడు బలూచిస్తాన్ లో కూడా అదే బీవైసీ అంటూ బలూచిస్తాన్ యాంగ్జైటీ కౌన్సిల్ ఉంది. అక్కడ అది కూడా వాళ్ళు అదే చెప్తున్నారు. మొదటి నుంచి కూడా బలూచిస్తాన్ లో అరాచకాలు, పాకిస్తాన్ మిలిటరీ కావచ్చు, పాకిస్తాన్ పాలకులు కావచ్చు, ఆ గిరిజన తెగల్ని హింసిస్తున్నారు, వాళ్ళని కాల్చుకు తింటున్నారు. ఇప్పుడు అదే తరహాలో సింధు రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి. పూర్తిగా సింధులో కూడా జోక్యం చేసుకోవాలంటే ఇప్పుడు ఐక్యరాజ్య సమితిని కోరుతున్నారు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కోరుతున్నారు, హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి సంస్థల్ని, అంతర్జాతీయ సంస్థల్ని కొంచెం జోక్యం చేసుకోండి బాబు, మమ్మల్ని కూడా ప్రపంచం దృష్టికి తీసుకొచ్చి మా బాధలు కూడా వినంటూ వీళ్ళంతా కూడా మొరపెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. సో ఆ రకంగా ఇప్పుడే కొత్త కాదు, ఇప్పుడు గత కొద్ది దశాబ్దాలుగా ఎలాగైతే బలూచిస్తాన్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందో సింధు రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి. సో వాటికి సంబంధించి ఇప్పటికే 2022లో యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ కూడా ఒక నివేదిక ఇచ్చింది. సింధు అంతటా కూడా చట్ట విరుద్ధ హత్యలు జరుగుతున్నాయి, వికృతమైన అక్కడ డెడ్ బాడీలను కనుగొంటున్నారు. ఇలాంటి సంఘటనలు చాలా వరకు ఎత్తి చూపింది ఆ నివేదిక, యుఎస్ నివేదిక. సో 2024లో కూడా ఆ తప్పిపోయినటువంటి ఈ మైనార్టీ హిందువులు, మీరు ఇందాక చెప్పారు చాలా మంది మైనార్టీ హిందువులు సింధు రాష్ట్రంలో ఉన్నారు. ఎందుకంటే భారతదేశం విభజన అయినప్పుడు, అప్పటి భారత్ బ్రిటిష్ ఇండియా డివైడ్ అయినప్పుడు పాకిస్తాన్ కి చాలా మంది వలస వెళ్లారు. ఇంకా అప్పటి దురాగతాలు అయితే అరాజకాలు మనం చెప్పలేము. ఎందుకంటే 1947లో అటు ఇటు వెళ్తున్నప్పుడు కొంతమంది అటు కొంతమంది ఇటు వస్తుంటే మన వాళ్ళపై చేసిన దురాఘాతాలు అంతా ఇంత కావు, అదంతా చరిత్ర. సరే మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మన మైనారిటీ హిందువులపై కూడా చాలా దాడులు జరుగుతున్నాయి, అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. దానికోసం కూడా ఒక అబ్రో అనే ఒక అమ్మాయి, అంటే తప్పిపోయిన హిందూ బాలిక ప్రియా కుమారి విషయంలో అబ్రోలు తప్పిపోయింది. సో ఆ బలవంత మత మార్పులు జరుగుతున్నాయి. చాలా మందిని హిందూ మైనార్టీలతో అక్కడ వాళ్ళతో పెళ్లిళ్ళు చేయించేసి మత మార్పులు చేస్తున్నారు. ఇలాంటి చాలా ఘటనలు ఉన్నాయి. సో ఆ రకంగా సింధీ అనేది చాలా చరిత్రాత్మక ప్రాంతం. వాస్తవానికి సింధు నాగరికత ఆ లోయ నుంచి మనం అవిభాజ్య భారత్ లో ఎంత నాగరికత ఉందో ఒకసారి తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పుడిచే అంశాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు అక్కడ చిక్కి, అక్కడి పాలకుల చేత చిక్కి పూర్తిగా విధ్వంసానికి గురవుతున్నారు. పూర్తిగా హిందువులు అక్కడ అణచివేతకు గురవుతున్నారు అనేది. అంటే ఇప్పుడు అక్కడ సింధు ప్రజలు కనుక, అక్కడ సింధు వాసులు కనుక గట్టిగా పట్టుబడితే, సింధు ప్రావిన్స్ అనేది కనుక ప్రస్తుతం సింధు దేశంగా ఏర్పడితే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు పాకిస్తాన్ని కనీసం చైనా అయినా పట్టించుకుంటుందా? అమెరికా అయినా ఇటు పాకిస్తాన్ వైపు చూసే అవకాశం ఉంటుందా? అంటే మనం మొదటి నుంచి కూడా చెప్తున్నాం, భౌగోళికంగా పాకిస్తాన్ 3 ముక్కలై పరుస్తుందని ఇందాక చెప్పాను. ఎందుకంటే అటు బలూచిస్తాన్ ఇప్పటికే ప్రకటించుకుంది, సింధు రాష్ట్రం కూడా
అదే పోరాటాలు చేస్తుంది. మరోవైపు ఖైబర్ పఖ్తూన్ఖా అటు కూడా పోరాటాలు నడుస్తున్నాయి. ఇప్పటికే ఇటు మన ముజఫరాబాద్ రాజధానిగా ఉన్నటువంటి POK ఆజాద్ కాశ్మీర్ కూడా వాళ్ళు చెప్పుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనం టార్గెట్ గా పెట్టుకున్నాం. సో అది మనకి ఎప్పటికైనా రావాల్సిందే. ఈ రకంగా చూస్తే పాకిస్తాన్ కనుక ఇప్పుడు బలూచిస్తాన్ లో కనుక వేర్పాటువాద ఉద్యమం పూర్తి స్థాయిలో సక్సెస్ అయి అంతర్జాతీయంగా వాళ్ళని అన్ని ప్రభుత్వాలు అన్ని రాజ్యాలు అగ్రరాజ్యాలు కనుక గుర్తిస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ ఇక ప్రపంచ వరల్డ్ మ్యాప్ లో ఖచ్చితంగా 3 ముక్కలయ్యే పరిస్థితి 100%. అప్పుడు మనకు POK చాలా ఈజీ అయ్యే పరిస్థితి కనబడుతుంది. అట్ ద సేమ్ టైం సింధు ప్రావిన్స్ లో కూడా ఉద్యమాలు ఖచ్చితంగా పెరుగుతాయి. సింధు ప్రావిన్స్ లో కూడా పోరాటాలు పెరుగుతాయి. వాళ్ళ గుర్తింపు సిద్ధులు చారిత్రాత్మకంగా గుర్తింపున్న వారు వాళ్ళ స్వయం ప్రతిపత్తి కోసం వాళ్ళు పోరాడుతున్నారు. సో ఆ రకంగా వాళ్ళపై బలవంతపు కొన్ని రుద్దుతున్నారు. అలవాట్లు కానీ భాషను కానీ తర్వాత పూర్తి స్థాయిలో అణచివేత ఉంది. సంస్కృతిని పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు, నాశనం చేస్తున్నారు. ఎక్కువగా ఆ ప్రాంతాన్నంతా కూడా పాకిస్తాన్ పాలకులు మానవ హక్కుల ఉల్లంఘన పాల్పడుతున్న పరిస్థితి. సో ఈ రకంగా బలూచిస్తాన్ తరహాలోనే సింధులో కూడా ఖచ్చితమైనటువంటి పోరాటాలు ఉంటాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగులు కూడా వెళ్తున్నాయి. హ్యాష్ ట్యాగ్ ఆఫ్ ఏదైతే రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ వచ్చిందో ఆ తరహాలోనే అవి రకంగా ట్రెండ్ అయ్యాయి. ఇప్పుడు సింధులో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. సో ఆ రకంగా ఇప్పటికే సింధు దేశం జెండాను ప్రకటించుకుంది, మ్యాప్ను ప్రకటించుకుంది. ఇక బలూచిస్తాన్ కూడా ఎక్కువ బలూచిస్తాన్ లో జెండా మ్యాప్ ప్రకటించుకుంది. ఇక సింధులో కూడా అదే ఇన్స్పిరేషన్ తో సింధు రాష్ట్రంలో కూడా ఉద్యమాలు ఊపందుకునే పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందనేది చాలా క్లియర్. పాకిస్తాన్ పాలకులు చేస్తున్న ఈ ఏదైతే దురాగతాలు ఉన్నాయో పూర్తిగా అంతర్జాతీయ వేదికలకు తీసుకెళ్లేందుకు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లాంటి సంస్థలు జోక్యం చేసుకోవాలి, ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు జోక్యం చేసుకోవాలంటూ అక్కడ హైదరాబాద్ ప్రాంతంలో పంజాబ్ సింధులోని హైదరాబాద్ అక్కడ సింధు మార్చ్ నిర్వహించారు. సో ఆ ప్రాంతంలో ఈ రకంగా పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా కరాచీ వరకు విస్తరించే దాదాపుగా చాలా ప్రాంతాల్లో ఇప్పటికే సిద్ధులు అంతా కూడా సింధీలంతా కూడా అటు రాజకీయ నాయకులు, చైతన్యవంతులు, విద్యార్థులు, మేధావులు, న్యాయవాదులంతా కూడా సామాజిక కార్యకర్తలు, మహిళలు, పిల్లలంతా కూడా జతగలిచారు. అందరూ కూడా కవాత్ చేశారు. సో ఇటీవలి కాలంలో ఇది చాలా పెద్ద శాంతియుత ధర్నా అని చెప్పుకోవాలి. చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఇది పాకిస్తాన్ పాలకులకి నిజంగా ఓ రకంగా ఇది ముచ్చెమటలు పట్టించే అంశమే. అటు బలూచిస్తాన్, ఇటు సింధు, మరోవైపు అటు ఖైబర్ పఖ్తూన్ఖా నుంచి తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఇదంతా కూడా వెరసి ఇదంతా ఓవైపు ఉంటే ఇండియాతో కయ్యానికి కాలు దూతూ మరోవైపు అసలు ఆ దేశంలోనే అంతర్గత కలహాలు, కుమ్ములాటలు, రాజకీయ అనిశ్చితి పూర్తి స్థాయిలో వాళ్ళ ఉనికి సరిగ్గా లేని పరిస్థితుల్లో భారత్ తో కయ్యానికి కాలు దూడడం ఇదంతా కూడా చూస్తుంటే పాకిస్తాన్ రేపు రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితి ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉంటుందా లేదా ఇక మన ఈ స్టోరీ చూస్తున్న ప్రేక్షకుల కామెంట్ రూపంలో చెప్పాలి. రైట్ రామ్దాస్, ఒక్కసారి ఎక్కడ మొదలైంది అనే అంశానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బలూచిస్తాన్ లాగి పాకిస్తాన్కి సంబంధించి సింధు ప్రజలు ఎందుకు వీళ్ళక్కడ నినాదాలు వ్యక్తం చేయడం జరుగుతుందంటే అక్కడ వాళ్ళకున్న అతి పెద్ద సీ పోర్ట్ వాళ్ళకి కరాచీ సింధుకే ఉంటుంది. మీరు చూడండి, ఆ సింధు మ్యాప్కి కింద ఉంటుంది కరాచీ. అయితే ఈ సిటీ, ఈ సింధు ప్రావిన్స్ ఉంది కదా, ఈ సింధు ప్రావిన్స్కి సంబంధించి వచ్చిన ఈ ఆదాయాన్ని అంతా కూడా పాక్ వాళ్ళ ఫినాన్షియల్కి సంబంధించి అంటే ఆర్థిక వ్యవస్థకు ఒక బలమైన పట్టుకొమ్మ లాంటిది ఈ సింధు ప్రావిన్స్ అనేది. బలూచిస్తాన్లో అక్కడ ఏ రకంగా అయితే మాత్రం అక్కడ ఖనిజాలు ఉన్నాయో వాటిని ఎలా దోచుకొని విదేశాలకు పంచిపెడుతున్న అంశానికి సంబంధించి చర్చ జరుగుతుందో పాకిస్తాన్, సింధులో కూడా అటువంటిది. ఇటు పాకిస్తాన్కి ఆర్థిక వ్యవస్థకు వెన్నుగా నిలుస్తోంది సింధు ప్రావిన్స్ అనేది. ఇక్కడ సీ పోర్ట్కి సంబంధించి కరాచీ పోర్ట్ వాళ్ళకి చాలా కీలకం. అది సింధు ప్రావిన్స్కి సంబంధించి ఉంటుంది. ఇక్కడ నుంచి ఏదైతే ఇన్కమ్ వస్తుందో అది పాకిస్తాన్ రాజకీయ నాయకులు, పాకిస్తాన్ పాలకులు పంజాబ్కు తరలించేవాడు అంటూ కూడా సింధు ప్రజలు, సింధు జాతీయవాదులు ప్రశ్నిస్తూ ఉంటారు. ఎప్పుడో 1972లో అప్పుడు సయ్యద్ నేతృత్వంలోని జియసింద్ మొట్టమొదటిసారిగా పాక్ నుంచి స్వాతంత్రం కోరుకుంటున్నామంటూ వాళ్ళు ఏకంగా ప్రకటించుకున్నారు. అప్పుడే 71లో పాక్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్ అంటే మన ప్రస్తుత బంగ్లాదేశ్ ఎప్పుడైతే డివైడ్ అయిపోయిందో అప్పటి నుంచి దీన్ని మరింత బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇది మనకి సరైన వేదిక. ఇప్పుడు కనుక మనం గట్టిగా పట్టకపోతే ఇంకా అవ్వదు అంటూ కూడా ఆ తర్వాత మారిన పరిణామాలు కావచ్చు. మరి ముఖ్యంగా సింధు ప్రాంతానికి చెందిన జుల్ఫికర్ అలీ భుట్టో ప్రధానిగా ఎంపిక కావడం, ఆ డిమాండ్కి అప్పుడు ఇంపార్టెన్స్ అనేది మెల్లిగా క్షీణించిపోయింది. ఆ డిమాండ్ తగ్గిపోయింది. జుల్ఫికర్ అలీ భుట్టో ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ అయ్యారో అప్పుడే డిమాండ్ తగ్గిపోయింది. ఆ తర్వాత అధికారాన్ని కైవసం చేసుకున్న జనరల్ జియావుల్ హక్ హయాంలో కూడా జయసింద్ విడిపోయింది. అంటే చాలామంది అంటే పార్టీషన్స్ అయిపోయి జయసింద్లోని ఒక 4-5 పార్టీలుగా విడిపోయాయి. ముక్కలు అయిపోయింది జయసింద్ అనేది.
ఆ తర్వాత పూర్తిగా కనుమరుగైపోయింది. ఆ తర్వాత మళ్ళీ భారత్ నుంచి పాక్ వచ్చిన కొంతమంది అంటే వలస కావచ్చు, లేకపోతే ముహజ్జిర్లు అంటూ ఉంటారు వాళ్ళని. అప్పుడు సింధ్కి మళ్ళీ బలపడింది. ఆ తర్వాత మళ్ళీ జరిగిన పరిణామాలు కావచ్చు, లేకపోతే సింధ్ జాతీయవాదులకు అక్కడ మారుతున్న పరిణామాలు కావచ్చు, ఇవేవి నచ్చకపోవడంతో మళ్ళీ ఉద్యమం ప్రారంభమైంది. జై సింధ్ క్వామి మహజ్తో పాటు సింధు ప్రాంతానికి చెందిన కొంతమంది, లేకపోతే అక్కడ చెందిన కొన్ని సంస్థలు ప్రపంచ సింధీ కాంగ్రెస్ శాంతియుతంగా తమ పోరాటాన్ని ప్రారంభించాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. అక్కడి నుంచి మళ్ళీ మొదలైంది. 2010-2011లో సింధ్ దేశ్ లిబరేషన్ ఆర్మీ అనేది ఒక మిలిటెంట్ సంస్థ కూడా కొన్ని ఉగ్ర కార్యకలాపాలు పాల్పడిందని కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత 2012లో కరాచీ సింధ్ దేశ్ పేరిట భారీ ర్యాలీ తీసిన సందర్భం చాలా మంది గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత ఈ ఉద్యమాలకు సంబంధించి పాక్ ప్రభుత్వం 2020లో దీన్ని ఎలాగైనా నిషేధించాలి, దీన్ని ఎలాగైనా ఉక్కుపాదం మోపాలని చెప్పి నిషేధం విధించింది. ఈ రాజకీయ నాయకుల మీద కావచ్చు, లేకపోతే ఉద్యోగ సంస్థల మీద కావచ్చు నిషేధం విధించింది. ఇలా సింధు ప్రత్యేక సింధు అనే అంశానికి సంబంధించి పడుతూ లేస్తూ వస్తుంది. ఇప్పుడు బలూచిస్తాన్ ఎప్పుడైతే తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది, ఇప్పుడు సింధు దేశ్ కూడా సింధు ప్రజలు కూడా తమకు తాముగా ముందుకు వెళ్ళాలి, ఇప్పుడు మళ్ళీ పోరాటం చేస్తే తప్ప మనకి సింధు దేశం ఏర్పడే అవకాశం లేదు అని బలమైన నమ్మకంతో ప్రస్తుతం పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటం సక్సెస్ అవ్వాలని చెప్పి మరి ముఖ్యంగా అక్కడ వాళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇదే సరైన అవకాశం, ఇది కోల్పోతే మళ్ళీ రాదు. 71 తర్వాత మళ్ళీ వచ్చిన అవకాశం ఇదే, దీన్ని ఎలాగైనా సొంతం చేసుకొని చెప్పి వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. ప్రత్యేక దేశంగా సింధ్ ప్రావిన్స్ ఏర్పడాలి అనేది ప్రెసిడెంట్ వాళ్ళు కోరుకుంటున్న నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? ఒకవేళ వీళ్ళు కూడా విడిపోతే పాకిస్తాన్కి ఆయుపట్టు పూర్తిగా పోయినట్టే. బలూచిస్తాన్ వాళ్ళ చేతుల నుంచి ఇన్ఫాక్ట్ చేతుల నుంచి జారిపోయింది. సింధు కూడా వాళ్ళ చేతుల నుంచి జారిపోతే వాళ్ళ గుండెకాయ జారిపోయినట్టే, వాళ్ళ గుండెకాయ పోయినట్టే. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఉంది, కాస్త వాటర్ సోర్సెస్ లేకపోతే కాస్త వ్యవసాయం అక్కడ కాస్త కనిపిస్తున్న పరిస్థితి ఉంటుంది. అది కూడా ఇటు తాలిబాన్ లాగేసుకుంటే మిగిలేది పంజాబే, చేతిలో మిగిలేది మీకు తెలుసు అక్కడే మిగులుతుందో వాళ్ళకి. ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తోంది? సింధ్ దేశం ఏర్పడే అవకాశం ఉందనుకుంటున్నారా? మీరు కమెంట్ చేసే ప్రయత్నించండి. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ 3 ముక్కలు కావాల్సిందేనా, లేకపోతే 4 ముక్కలుగా పూర్తిగా విడిపోవాల్సిందేనా? మీకేమనిపిస్తుంది? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. सिंधु देश सिंधु देश सिंधु देश सिंधु देश मोजो रहबर जीएम सैयद ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.